ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భీకర శతకంతో పాటు ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ రాణించినప్పటికీ యశస్వి నిరాశపరిచాడు. ఒక దశలో 450 పరుగులు చేసేలా కనిపించిన భారత్ గిల్ అవుట్ అయ్యాక రషీద్ ఖాన్ ఖరోటే బౌలింగ్ దాటికి చివరి 7 వికెట్లను కేవలం 42 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అనంతరం 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. హర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు తీయడంతో ఆఫ్ఘాన్కి ఓటమి తప్పలేదు. ఆ జట్టు బ్యాటర్లలో రహ్మద్ షా ఒంటరి పోరాటం చేసినా గెలిపించలేకపోయాడు. రసూలి రిటైర్డ్ హార్డ్గా వెనుతిరగడంతో 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల వద్దే ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను అలవోకగా చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన ఏకైక టెస్ట్ను కూడా భారత్ 3 రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక లాస్ట్ వన్డే శనివారం చెన్నైలో జరగనుంది.